పట్టజాలనంత. దేవుడు మహానది కంటే గొప్పవాడు. అర్థమైందా? ఆ జీవ ప్రవాహములోనిది నువ్వు విశ్వాసాన్ని బట్టి ఎంత త్రాగగలవు అంత నీకు సరఫరా అవుతానే ఉంటుంది. ఆ దేవుని కొరకు గొప్ప వాటిని నువ్వు విశ్వసించగలిగితే గొప్ప కార్యాలు నువ్వు చూడగలవు. సకలము చేయగల నీవైపేనా కన్నులేతి చూసేదా కలవరపడినే కొండల వైపు కన్నులేతుదునా. ఆగక్కడ ఏమని పాడావు? సర్వకృపానిధివి సంపదల ఘనివి పాడావుగా. సర్వకృపానిధి అంటే ఇచ్చుటకు కృపగలవాడు అండ్ సమృద్ధి కలిగిన వాడు, సంపదల గని అనివాడు. మరి దేవుడు నువ్వు 5 లక్షలు చేస్తే నేనాడు ఇచ్చేది, నువ్వు 10 లక్షలు చేస్తే నేనాడు అంటాడా? అంటే దేవుడి దగ్గర అన్నీ సమృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం, అన్ని విషయాలలో సమాధానం. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఆయన పేరే సమాధానకర్త. తెలుసా మీకు? షాలేము రాజు అనే పేరు నాది కాదు అసలు. షాలేము రాజు అనే పేరు యేసయ్యదే. యేసయ్య పేరు అది. షాలేము రాజు అంటే సమాధానపు రాజు, సమాధానానికి రాజు అని అర్థం. నువ్వు ఏ క్వశ్చన్ తీసుకొని ఆయన దగ్గర ఆన్సర్ ఉంది, నువ్వు ఏ సమస్య తీసుకొని ఆయన దగ్గర పరిష్కారం ఉంది. ఇది వాస్తవం. కానీ ఇవన్నీ పొందుకోవడానికి మనకేం కావాలన్నది ఇక్కడ ప్రశ్న. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది? ప్రార్థన చేయమంటారా? అర్థం కాకపోతే ఎందుకు మళ్ళీ అనవసరంగా? అర్థం కావాలి, బుర్రకెక్కాలి, బల్బ్ వెలగాలి. మన మైండ్ స్విచ్ ఆఫ్ అయిపోయిన బల్బ్ వెలగాలి. దేవుని దగ్గర సమస్తము ఉన్నాయి సోదరులారా, సోదరిమణులారా. వాటన్నిటిని స్వతంత్రించుకోవటానికి మనకు కావలసినది విశ్వాసం అనే నేత్రం. అర్థమైంది? విశ్వాసం అనే చెవి, విశ్వాసం అనే చెయ్యి, విశ్వాసం అనే కాలు మనకు కావాలి. మనోనేత్రాలు వెలగగానే సరికాదు. నిజమైన దేవుడు ఎవరో తెలిస్తే సరికాదు. ఆ తెలిసిన దేవుడి దగ్గర ఏమేమి ఉన్నాయో అవి పొందటానికి మనకేం అవసరమో కూడా తెలియాలి. సింపుల్. ఏం అవసరం అంటే విశ్వాసము అనే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియం అవసరం. అది మన దగ్గర పనిచేస్తే దేవుడి దగ్గర ఉన్నవన్నీ స్వతంత్రించుకోవచ్చు. ఆయనదేం తప్పులేదు. నా దగ్గర అన్నీ ఉన్నాయి రా బాబు తీసుకో అంటాడు ఆయన. కానీ చాలామంది ఎలా బతుకుతున్నారో తెలుసా? పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు లెక్క దేవుడు. నా దరిద్రానికి నేను చేసుకున్న నా కర్మగాలి అప్పులన్నీ చెబితే విన్నానా, ఆగానా? ఉన్నంతలో అంత రేకులు షెడ్ వేసుకుంటే సరిపోయి తీరిసి కట్టి తిని డాబా తీరిసి కట్టి తిని అసలు పోయా అప్పులు చేసుకున్న మొత్తం పోయి ఇప్పుడు ఇల్లు బేరం పెట్టుకుని కూర్చోవాల్సి వచ్చింది. నేను చేసుకున్న దానికి దేవుడిని అంటే ఎందుకు లెక్కాయి, ఎందుకులే అన్నాయి. ఆయన మాత్రం ఏం చేస్తాడు అంటే ఏం చేస్తాడు? ఏం లేవా ఆయన దగ్గర? ఇప్పుడు అందమైన బొమ్మ గీశానండి, కళ్ళున్న వాళ్ళందరూ కనపడింది, కళ్ళు లేనివాడికి కనపడినప్పుడు ఆ బొమ్మ ఉన్నట్ట లేనట్ట వానికి ఉన్నా కూడా అంటే అందుకోలేడు. చక్కని పాట పాడాను, చెవులు లేనోడికి ఆ పాట ఉన్నట్టా లేనట్టా, కానీ పాట ఉందా లేదా? అలాగే దేవుడి దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ విశ్వాసం లేనోడికి ఏమీ లేవు. అందుకే పాపం దేవుడి మీద కూడా జాలి పడుతుంటారు మనోళ్ళు, పెద్ద మనుషులు. పాపం నాయన మాత్రం ఏం చేస్తాడులే, పాపం ఆయనే సిలువను పడి అల్లాడిపోయాడు. పిచ్చిమోహన్ దాన్న నీకోసమే అల్లాడిపోయింది, నీకోసమే అంతసేటు చేసింది, నీకోసం అంత ప్రాణం పెట్టి అంత చిత్రవదన అనుభవించిన వాడు నీకేం తక్కువ చేస్తాడు? ఏది కొదవ చెయ్యడు. నాకేమీ కొదువా నాదుడుండా, ఇక నాకేమీ కొదువా నాదుడుండా, శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు,
నా ఏక రక్షకుడు గనుక నాకేమీ కొదువా, నాదుడుండా ఇక నాకేమీ కొదువా. నాదుడుండా. విశ్వాసంగా లోడు పాడుకున్న పాట ఇది. విశ్వాసంగా లోడు పాడుకున్న పాట అండి. అయ్యగారు పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసావు, పైసలేం లేవు. గడిచిన సంవత్సరాలు అంటే వాళ్ళు ఇళ్ళు వచ్చి హెల్ప్ చేశారు, ఇప్పుడు వాళ్ళు కూడా హ్యాండ్ ఇచ్చారు. ఎట్లా చేస్తావు అయ్యగారు అని విశ్వాసులు అడిగితే ఆయన వాడు బయట గదిలో పోయి పాట రాసుకొని వచ్చాడంట. కూటాలు ఎట్ట చేద్దాం, మీటింగులకి డబ్బులు ఎట్ట పెడదాం, వచ్చిన వాళ్ళకి తిండి ఎట్ట పెడదాం, ఏం చేద్దాం, ఏర్పాట్లు ఎట్లా అని ఆయన అడిగితే ఆయన ఈ పాట పాడాడు. ఏం చెప్పాడో తెలుసా? ప్రార్థించండి అని చెప్పాడు. ప్రార్థించండి. హెబ్రోన్ వ్యవస్థాపకుడు సహోదరులు భక్త సింగ్ గారు ఏం చెప్పేవాడో తెలుసా? ఏ అవసరానికైనా ప్రార్థించండి అని చెప్తాడు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అంటే ప్రార్థన చేస్తే ఏం జరిగిద్ది? ప్రార్థన చేస్తే మన నాన్న దగ్గర అన్నీ ఉన్నాయి. నాన్న నాకు ఇది కావాలని నువ్వు ప్రార్థన చేసి ఆయన పాదాల దగ్గర మోకాళ్ళుని మొర పెడితే ఆమెనంటాడు, వచ్చేస్తుంది నీకు అది. అందుకని ఈయన లోపల పోయి బయటకు వచ్చాడు పాట రాసుకొని. ఎవరు? ముంగమూరి దేవదాస్ అనే దైవజనుడు. ఏం పాట అండి అది! ఒక్కటే ఆ పల్లవిలోనే నాకు కావాల్సిన మ్యాటర్ అంతా ఉంటుంది. నాకేమీ కొదువా నాదుడుండా. ఆయన లేకపోతే కదా నేను కంగారు పడాలి, జుట్టు బీక్కోవాలి, ఆలోచించాలి, గందరగోళం కావాలి, ఏదేదో అయిపోవాలి. నాకేమీ కొదువా నాదుడుండా, ఇక నాకేమీ కొదువా నాదుడుండా. శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు కనుక నాకేమీ కొదువా. నాదుడుండా. ఎప్పుడన్నా పాడావా? నీకు సమస్య వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, టెన్షన్ వచ్చినప్పుడు నింపాదిగా ఈ పాట ఎప్పుడన్నా పాడావా? దడ ఆయాసం పెంచుకున్నావా? నేను చెప్పనా, దడ ఆయాసమే ఎక్కువ. ఎట చేయాలి, ఎట చేయాలి, ఎట చేయాలి, ఎట చేయాలి. కానీ భక్తులు అలా చేయలే. విశ్వాస నేత్రంతో దేవుణ్ణి, ఆయన శక్తిని, ఆయన జ్ఞానాన్ని, ఆయన దగ్గర ఉన్న విషయాలను ఎరిగిన భక్తులు అలా టెన్షన్ పడలా. ఇలా పాటలు పాడుకొని నడిచారు. కూటాలు ఎట్ట చేద్దామని మేము అడుగుతుంటే పాట పాడుకుంటా పోతాడేమో ఆయన. ఆయన చెప్పాడు, నాకేం కొదువా. ఇప్పటిదాకా మనుషులు హెల్ప్ చేసిన వాళ్ళు, మనుషులు హ్యాండ్ ఇచ్చారు. ఇక ఆయన వస్తాడు సీన్లోకి. అసలు ఆయన వస్తాడు సీన్లోకి. మనుషులు కదిలినంత వరకు ఆయన కదలడు. మనుషులు ఎప్పుడైతే సైలెంట్ అవుతారో, మనుషులు ఎప్పుడైతే బిగబడతారో, మనుషులు ఎప్పుడైతే మనల్ని ఉడికించాలని చూస్తారో, అప్పుడు సీన్లోకి దేవుడు ఎంటర్ అవుతాడు. ఇప్పుడు సీన్లోకి నా ప్రభువే వస్తాడు. ఏం ఆలోచించొద్దు, మీ పనులు మీరు మొదలు పెట్టండి, కూటాలు ఘనంగా జరుగుతాయి. నా దేవుడు ఏది తక్కువ చేయడని ఆయన చెప్పాడు. చెప్పినట్లుగానే ప్రజలు వచ్చారు, ధనం వచ్చింది, కావాల్సిన ఆహార వస్తువులు వచ్చి అన్ని అందరూ తినంగా ఇంకా సమృద్ధి మిగిలిపోయింది అక్కడ. సాయం చేస్తామన్న వాళ్ళందరూ ఎగ్గొట్టారు. కానీ పని ఆగల. ఎందుకు? జీవం గల దేవుడు సమస్తాన్ని సమకూర్చగల సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెన్నై అనుకుంటాను, చెన్నైలో కూటాలు పెట్టాడు భక్త సింగ్ గారు. కూటాలు పెట్టాడు. ఇటీవల ఒక దైవజనుడు చెప్తే విన్నాను, చాలా సంతోషం వేసింది నాకు. ఇట్లనే పగలు నైటు కూటాలు. ఆ రోజు ఆహారం లేదు, వచ్చిన ప్రజలకి ఆహారం లేదు. తడవకు వచ్చి అడుగుతున్నారంట, అయ్యగారు మరి ఆహారం వండేదానికి ఏమి లేవు, ఏదైనా ఏర్పాటు చేస్తారంటే ప్రార్థన చేయండి అంటున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, చేయండి ప్రార్థన చేయకుండా అని. ఆయన పనిలో ఆయన ఉన్నాడు, కూటాల పనిలో. ఇప్పుడు మధ్యాహ్నం భోజనం టయానికి ఫుడ్ రావాలి కదా, రావాలి కదా. ఎప్పుడు మొదలు పెడితే అప్పటికి అయ్యిద్ది మీరు చెప్పండి. కనీసం 11 మొదలు పెడితే అయ్యిద్ది. 1:30-2 కల్లా ఒక కొలిక్కి వచ్చిద్ది. అసలు ఇంకా చెప్పాలంటే కొంతమంది ఇంకా 9 మొదలు పెడతారు. వాళ్ళు 11 వచ్చారు, అయ్యగారు అన్నారు ప్రార్థన చేయండి అన్నాడు. ఇంతమంది జనం కూర్చుంటే ప్రార్థన చేయమంటాడు, ఏదో ఒకటి చేయాలంటే ఏం చెప్పట్లా.
ఎందుకు? ఏం చెప్పడానికి ఆయన దగ్గర డబ్బులు లేవు. ఏం చేయాలా? డబ్బులుంటే తీసి ఇసిరేసాడు, బండి తేపండి అని. లేవు. 12ంటికి వచ్చారు, ప్రార్థన చేయకుండా. ఏం చేయమంటారు? 1 గంటకు వచ్చారు, కూటం జరుగుతోంది. ఏంది? ఏం లేదు, ప్రార్థన చేయండి. ఏం చేయమంటావు? ఏం చేయమంటావు? ఏం చేయమంటావు? చివరికి ఎండింగ్లో వచ్చారు. వచ్చి వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇంకా చేయడానికి ఏం లేదన్నారు. టైం అయిపోయింది సార్, ఇంకా చేయడానికి ఏం లేదండి. ఇప్పుడు మీరు ఇచ్చినా మేము వండేదానికి టైము లేదు అంటే ఆయన ఏం చిరాకు పడలా. పని అయింది, ఏర్పాటు చేయమంది ఆయన, ప్రార్థన చేశా, ఆయనే చూసుకుంటాడు. రిలాక్స్గా ఉండండి, కూటమి అయిపోనియండి, ముగింపులోకి వచ్చింది కదా, అయిపోనియండి, ఆయనే చూసుకుంటాడు అంటున్నాడు. ఏంది ఆ ధైర్యం? ఒకసారి చెప్పండి మీరు, ఏంది అసలు ఆ ధైర్యం? అది అంతేకాదు, తన విశ్వాస నేత్రంతో నా దేవుడు శ్రీమంతుడని చూస్తున్నాడు. నా కోసం ఏ అద్భుతమైనా చేయగలడు, ఏ మలుపైనా తిప్పగలడని ప్రార్థిస్తా ఉన్నాడు, ఆత్మలో ప్రార్థిస్తా ఉన్నాడు. భక్తుల్ని ప్రార్థన చేయమని చెప్తున్నాడు. ప్రార్థన చేయండి, ఆఖరి నిమిషంలోనైనా నా దేవుడు అద్భుతం చేయగలడు. అంటే ఇక్కడ కూటాలు జరుగుతూ ఉన్నాయి, కూటంలో మధ్యాహ్న కాల కూటం అయిపోయింది, ఆమేన్ అన్నారు, ముగింపు ప్రార్థన అయిపోయింది. లారీ వచ్చి ఆగింది అక్కడ. లారీ అదేంది? ఒక ధనవంతుడి కుమార్తె పెళ్లి క్యాన్సిల్ అయిందండి. ఇంత ఫుడ్ ఏం చేయాలా మరి అంటే, ఫలానా దగ్గర కూటాలు జరుగుతున్నాయంటే, అరే రే తొందరగా తీసుకెళ్ళండి రా బాబు, తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేయండి, వాళ్ళు తింటారంటే తీసుకొచ్చా ఆ ఫుడ్ అంతా తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారు. బయటకు వచ్చాడు భక్త సింగ్ గారు, ఇక్కడేనండి కూటాలు, ఇక్కడేనండి, అదే ఫుడ్ తీసుకొచ్చాము, ఇద్దామని తీసుకొచ్చాము. ఎట్లుంటుంది చెప్పండి? మామూలుగా అయితేనే వాళ్ళకి పచ్చడి సాంబారు, ఇప్పుడు పెళ్లి భోజనం అంటే ఎట్లుంటుందో ఒకసారి ఊహించండి, ఎన్ని వెరైటీలు ఉంటాయి. ఈ విశ్వాస నేత్రం లేని వాళ్ళ పరిస్థితి ఏంది? దడ, ఆయాసం, టెన్షను. కొంతమంది అయితే ఏమనుకుంటారో తెలుసా? సేవకుడి మీద చిరాకు, ఎట్ట చేస్తాడో, ఇప్పుడు అయిద్దిగా మీటింగ్ తెగ చెబుతున్నాడు, చెప్పుకో, తెగ చెబుతున్నాడు. కూటం అయిపోయినాక ఉంటుంది అయ్యగారు రంగు. వచ్చిన వాళ్ళందరూ ఉసూరమంట చూస్తారు, అప్పుడు ఏం చెబుతాడో చెప్పు చెయ్యి అనుకుంటా ఉండొచ్చు. కానీ భక్తిపరుడికి తెలుసు, ఏమని తెలుసు? నా దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయగలడా? చేయాలి. సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలి కొనినా, సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలి కొనినా, నీ పిల్లలు ఆకలితో అలుమటిల్తురా, నీవున్నంత వరకు నీ పిల్లలు ఆకలితో అలుమటిల్తురా, నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు, ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజు, నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజు, ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు. దేవునికి మహిమ. అది విషయం. ఇప్పుడు అందరికీ ఏం కనపడుతుంది? ఖాళీ ప్లేట్లు కనపడుతుండొచ్చు, కానీ భక్తుడికి ఏం కనపడుతుంది? నా దేవుడు అన్యాయస్తుడు, ఆయన చెప్పాడు, నేను చేస్తున్నాను, తర్వాత పని ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా. వచ్చిందా రాలేదా?
అంతే. అది కూడా మామూలుగా శ్రేష్టమైన ఫుడ్, పెళ్లి ఫుడ్, కూటాల ఫుడ్ కాదు, పచ్చడి సాంబారు. పెళ్లి ఫుడ్ పెట్టాడండి. ఒకసారి కాదు, ఇలాంటి అద్భుతాలు భక్తుల జీవితాలు ఎన్నో నా లైఫ్లో కూడా ఇన్ని ఉన్నాయి. నేను అనుభవించిన ఆనందం నా ప్రభువులో, విశ్వాసాన్ని బట్టి స్వతంత్రించుకున్నటువంటి సంగతులు ఎన్నో. ఏమండి, ఇన్ని టెంట్లు వేసాడు, ఇంత హడావుడి చేశాడు, ఏం చూశాడా? మీకేమైనా ఫోన్ చేశాడా? మీరేమన్నా ఫోన్ చేశారా వస్తామని? యోసేపు కానీ విశ్వాసంతో వేశాడు. ఏమని? దీన్నంతటిని నింపునట్లు ఆత్మలను ఎక్కడి నుంచైనా నా దేవుడు పంపగలడు అని. గుర్తుపెట్టుకో, నువ్వు ఏ మేరకు విశ్వాసాన్ని ప్రయోగిస్తావో అంతే పొందగలవు. నీవు విశ్వాసానికి తక్కువ పొందవు, విశ్వాసానికి ఎక్కువ కూడా పొందవు. నువ్వు ఎంత మేర విశ్వాసం ఉంచావో అంత మేర పొందుతావు. దేవుణ్ణి ఏ కోణంలో నువ్వు చూడగలవో ఆ కోణంలో, ఆ స్థాయిలోనే నీకు హెల్ప్. దేవుణ్ణి పాపం కొద్దివాడుగా నువ్వు చూసావనుకో, కొద్ది సహాయాలే దొరుకుతాయి. దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత గొప్పోడని చూసావని గొప్ప గొప్ప కార్యాలు సొంతం చేసుకోగలవు. పాస్టర్లు కూడా చెప్తున్నా ఇది. నువ్వు ఏ పరిధిలో దేవుణ్ణి, ఏ చట్టంలో నువ్వు ఊహించుకుంటావో అంత మాత్రమే నీకు దొరుకుతుంది. సింపుల్. నది ప్రవహిస్తుంది, మన ఇంటికి నీళ్ళు రావాలి, అంగుళం పైపు వేసుకున్నాం అనుకో, నది నుంచి వచ్చేది మహానది అయినా సరే మన ఇంటికి వచ్చేది అంగుళం దారే. అక్కాయ్ అనా, వచ్చేది మహానది, ప్రవహించేది మహానది అయినా నువ్వు వేసుకున్న పైపు అంగుళం పైపు కాబట్టి అంగుళమే. అరంగుళం పైపు అయితే అరంగుళం దారే. 4 అంగుళాలు పైపు వేసుకోమనుకో, ఇంత దారి వచ్చింది. అడుగు పైపు వేసావనుకో ఇంకా పెద్ద దారి. 2 అడుగులు వేసావనుకో నువ్వు కొట్టకపోతావు. పట్టజాలనంత దేవుడు మహానది కంటే గొప్పవాడు. అర్థమైందా? ఆ జీవ ప్రవాహములోనిది నువ్వు విశ్వాసాన్ని బట్టి ఎంత త్రాగగలవు అంత నీకు సరఫరా అవుతానే ఉంటుంది. ఇదంతా విశ్వాసాన్ని బట్టి జరిగే ప్రక్రియ. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైతే చేయొచ్చు, లేకపోతే వదిలే. అర్థమైందా? ఏమర్థమైంది? దేవుని కొరకు గొప్ప వాటిని నువ్వు విశ్వసించగలిగితే గొప్ప కార్యాలు నువ్వు చూడగలవు. నా లైఫ్లో నేను అవి ప్రాక్టికల్గా అనుభవించాను. అందుకే ఇంత ధైర్యంగా మీకు చెప్తున్నాను. హల్లెలూయా. రైట్. నంబర్ 1, విశ్వాసాన్ని బట్టి ఏమేం పొందుతున్నాం? మనం ఆత్మరక్షణ పొందుతున్నాం అని చెప్పాడు. దేన్ని బట్టి ఆత్మరక్షణ? సిలువలో ఆయన ప్రాణం పెట్టాడు మన పాప పరిహారార్థమై. ఆయన చెప్పాడు, ఇదిగో నా యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందుతాడు. రా నేను నీకోసం ప్రాణం పెట్టానని నమ్మి ఒప్పుకో, పాపినని ఒప్పుకో, నీ పాపాలు విడిచిపెట్టు, పాపము వదిలిపెట్టి మారు మనసు పొందు, ఇక తిరుగు నా వైపు. గతం గతః, ఆ పాడు జీవితం వదిలేయి. నువ్వు ఎన్ని రకాల పాపాలు చేసావో నాకు తెలుసు. నువ్వు ఎంత తప్పుడు జీవితంలో నడిచావో నాకు తెలుసు. ఎన్ని చోట్ల ఏ విధంగా నువ్వు తేడాపడ్డావో నాకు తెలుసు. అవన్నీ గ్రంథమందు రాయబడి ఉన్నాయి. వాటన్నిటికీ తీర్పు ఉంది. అది తప్పించడానికే ఆ పాపాల శిక్ష అంతా నా మీద వేసుకొని మోసా. ఇక నువ్వు చేయాల్సింది ఏమి లేదు. జస్ట్ నా యందు విశ్వాసం ఉంచి, నేను నీ పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచానని నమ్మి మారు మనసు పొంది అవన్నీ కడగబడు నిమిత్తం, అంటే అవన్నీ నా మీద మోపబడు నిమిత్తం వచ్చి నీళ్లలో మునగమని చెప్తున్నాడు ఆయన. ఏమో అర్థం కానేమన్నా అరమందరమా, అరవమా, మలయాళమా, లేకపోతే తమిళమా? ఏమమ్మా, ఏం గందరగోళమా? 2 రోజులు ఎంత అన్నంత క్లియర్గా అర్థం కాలేదు నేను చెప్పింది. బాప్తీసం పొందినప్పుడు నువ్వు చేసిన పాపాలను ఎడిపోతున్నాయి, ఆయన మీదకి పోతున్నాయి. అరే బరువు మోస్తా నా మీద మోపవమ్మా అని చెప్పి పిలుస్తుంటే నీకేం పిచ్చా? అంత చతురా? నరకం అంటే చతురా అయింది. పొయ్యిలో ఉడుకుడుకు తెప్పాళ్ళ తగిలితేనే సరే ఊపుకుంటావుగా. అరే నరకంలో అగ్ని ఆరదు, పురుగు సావదని ఆంతరం మొత్తుకొని ఆయన ఆ మహిమల్లా వదిలిపెట్టి ఉమ్ములు సహించి, కొరడా దెబ్బలు తిని, అరచేతి దెబ్బలు తిని, పిడిగుద్దులు సహించి, ఈ చేతుల్లో 2 కాళ్ళకు 2 కలిపి ఒక శీల 3 మేకులతో భూమి ఆకాశాల మధ్య కొయ్య సిలువకు వేలాడి అంత యాతన అనుభవించి, చర్మమంతా చీలికలు పేలికల ఎరికాలు మొదలు నడినెత్తి వరకు శరీరం మొదలుకొని సిరి పాదం వరకు సర్వ శరీరము గాయాలు తూట్లాయి నీ కోసం ఇంత యాతన అనుభవించి పిచ్చిబట్టా
ఎంత డేంజర్ ఉంటే అంత 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 పని చేశాడు దేవుడు. నీకెంత ప్రమాదం ఉంటే అంత పని చేశాడు ఆయన. దాన్ని తేలిగ్గా తీసుకుంటాను. ఈ చిత్ర అనుకుంటున్నావా? ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానం ఒక్కొక్కడు అడుగుతాడు, ఎవడు చూశాడు అవన్నీ ఉన్నాయని. నా దగ్గరికి వచ్చాడు ఒకడు, ఇట్లాంటి సరుకంతా వస్తుంటుంది నా దగ్గరికి. బెదరో అన్నాడు. ఏందన్న. నరకం నువ్వు చూసావా అన్నాడు. చూడలేదన్నా. పోనీ చూసినాడు ఎవరన్నా ఉన్నారా? ఇప్పుడు నాకు దగ్గరికి వచ్చి రుజువు చేయించగలవా అన్నాడు. లేడు, బైబిల్లో అయితే రాసుంది అన్నాను. సరే ఇంతకేంది నీకు అలా అన్నాను. ఇవన్నీ ఏంటంటే నమ్మను బెదర్, నేను నమ్మను. ఇవన్నీ ట్రాష్. కొంతమంది మనుషుల్ని భయపెట్టడాన్ని కల్పించిన కల్పితాలే, నేను నమ్మను అన్నాడు. నమ్మకపోతే పో అన్నాను. వినండి, నేను అన్నాను, సరే నరక సంగతి తర్వాత చావు ఉందని నమ్ముతావా అన్నాను. చావకుండా ఎవడుంటాడు అన్నాడు. బాగానండి, చావకుండా ఎవడుంటాడు అంటే ఒకరోజు నువ్వు చేస్తావు, నేను చేస్తావు. చచ్చినాక ఇప్పుడు నువ్వేమో నమ్ముతున్నావు, నరకం లేదని, తీర్పు లేదని, దేవుడు లేడని నమ్ముతావు. నేనేమో దేవుడు ఉన్నాడు, తీర్పు ఉంది, నరకం ఉందని నమ్ముతాను. ఇద్దరం పోతాం. ఒక రోజుకి టైం వచ్చినప్పుడు నువ్వు పోతావు, నా టైం వచ్చినప్పుడు నేను పోతాం. మన ఇద్దరం చచ్చాక వినండి బాగా, నీ నమ్మకమే కరెక్ట్ అయ్యి నా నమ్మకమే తప్పై, దేవుడు లేడు, తీర్పు లేదు, నరకం లేదనుకో, నాకేమన్నా నష్టమా అని అడిగా. మీకు మైండ్ బాగా పనిచేస్తుందా? ఈ ఎన్నేళ్ళు ఈ శబాష్, అందరి మైండ్లు బాగానే ఉన్నాయి. మీరు చెప్పండి. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, తీర్పు ఉంది, నరకం ఉంది, పరలోకం ఉంది అని నేను నమ్మానండి. చచ్చిపోయాను, తీరా చూస్తే అక్కడ ఏం లేవు. ఇప్పుడు నాకేమన్నా ప్రాబ్లమా అని అంతే అడిగాను. ఒకవేళ తమ్ముడా నువ్వు చచ్చాక నీ నమ్మకమే నీ కర్మగాలి తప్పై, నా విశ్వాసమే నిజమై, నువ్వు లేడు అనుకున్న దేవుడు ఉండి, ఆ జడ్జిమెంట్ ఉండి, ఆ నరకం ఉంటే నీ గతి ఏంది అని అడిగా. ఇక సౌండ్ లేదు, ఇంకా సౌండ్ లేదు. మా గతి అంటే అప్పుడప్పుడే అన్నాడు. దిమాక్ లేనోడు అప్పుడప్పుడు ఆలోచించుకుంటాడు. నాకు మైండ్ బాగుంది కాబట్టి ఇప్పుడే జాగ్రత్త పడ్డానని చెప్పి. అప్పుడప్పుడే అని అప్పుడు పోయి ఇట్లుంటుంది అనుకోలేదండి. ఇదేంది ఇందులో తీసుకెళ్ళేస్తున్నారు, తూచి నేను ఒప్పుకోను అంటే. గోళీలాట కాదురా పిచ్చోడ, మళ్ళీ ఆడటానికి. చిన్నపిల్లలు గోళీలాట ఆడేటప్పుడు తూచి కొడితే మళ్ళీ ఆట మొదలు పెట్టాలా. ఇది తూచులు కొట్టే గోళీలాటో లేకపోతే ఇంకొక ఆటో కాదురా, ఇది జీవితం. జీవితం బ్రతుకో. ఎవడు చూశాడు అంటున్నావు. ఇట్టున్నాడు అటు చేస్తున్నాడు. చావు అనేది లేకపోతే నేనే చెబుతారా, ఇట్లాంటివి ఏం లేవని. అరే ఇట్టున్నాడు అటు చేస్తున్నాడు, చచ్చినోడు ఏం జరుగుతుందో ఎవడు చెప్పట్లా. మరి ఎవరు చెప్పారు నీకు అంటే, చచ్చి తిరిగి లేచిన వాడు వచ్చి చెప్పాడు. ఆయన పేరు నజరేయుడు యేసుక్రీస్తు. ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడు వచ్చి ఇచ్చాడు హెచ్చరిక. నమ్మకపోతే పోతావు పాతాళానికి. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరిగల్గును. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరిగల్గును. నమ్మనొల్లకపోయేడు నరులకు నరకంబు సిద్ధమనెను. నమ్మనొల్లకపోయేడు నరులకు నరకంబు సిద్ధమనెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియరే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. ఏమమ్మా, కేవలం నమ్ముకోవటానికే, కేవలం నమ్ముకోవటానికి ఏమన్నా 100 రూపాయలు కనీసం 100 రూపాయలు ఖర్చా? ఏ సేవకుడైనా పైసలు అడిగాడా బాప్తిస్మం ఇవ్వాలంటే 10,000 అయింది అన్నాడా? అంటే తేడా, పాస్టర్ తేడా. పొర్రపాటును కూడా అనడు. ఒకవేళ అన్ని డబ్బులు వసూలు చేస్తే లాగి తంతాడు. రేపు అక్కడ నడుము తిరిగేటట్టు తంతాడు ఆయన. దౌర్భాగ్యుడు ఎవడు అడగమన్నాడు నేను డబ్బులు
నేను ఉచితంగా ప్రాణం పెట్టి తిరిగి లేచాను. ఎంత అమౌంట్ ఇచ్చావరా నాకు నీ రక్షణ కోసం? నా బిడ్డల దగ్గర పైసలు ఎందుకు వసూలు చేశాను అడుగుతాడు. అలాంటి పాస్ట్ ఎవడైనా ఉంటే నడుము తిరిగేటట్టు తంతాడు దేవుడు. ఏ దైవజనుడు అడగడు. ఉచితం రక్షణ కేవలం నమ్ముట ద్వారా నీ ఆత్మ నిత్య జీవానికి వెళ్తుంది అక్క, తమ్ముడు, చెల్లి, అన్నా. కేవలం ఉచితం. ఇప్పుడు చెప్పండి, పరలోక రాజ్యం ఉందా లేదా? అది ఎవరికి ఉంది? విశ్వసించిన వారికి ఉంది. విశ్వసించని వాళ్ళకి దారిని వెళ్తున్నాడు కళ్ళు లేనోడు. అరే ఎదురు గేదె ఉంది. మనం ఏమన్నాం? గేదె ఉంది అన్నాం. వాడేమన్నాడు? గేదె లేదు, ఏం లేదు, ఆడుందిరా అన్నాడు. మనం అన్నాం మన కళ్ళు కనపడుతున్నాయి ఉందిరా అన్నాం. మనకు కనబడుతుంది కాబట్టి ఉందరా అన్నాం. వాడికి కనబడలేదు లేదురా అన్నాడు. అని తౌళ్ళాడుతా ముందుకు పోయాడు. అది వచ్చి ఒక పోటు పొడిచింది. అప్పుడు అర్థమైద్దిగా. ముందుకు పడి మూతి పగిలినప్పుడు అర్థమైద్దిగా. ఏమర్థమైద్ది? ఆవిడ చూస్తానే ఉన్నాడు రా, ఒరే గేదె నాడు చూస్తానే ఉన్నాడు రా. నేను వినకుండా పెద్ద ఇది చూస్తున్నట్టు కనపడుతున్నట్టు ఓవర్ యాక్షన్ చూసి మొహం పగలు కొట్టుకున్నాను పొళ్ళని రాలి అనుకుంటాడుగా. మనం చెబుతున్నాం డేంజర్ ఉందని. ఎటకారం చేస్తారు, హేళన చేస్తారు, ఏడుచోలే పోవా అని లేచి వెళ్తారు. ఎల్లు ఏమైంది? నేనే పట్టుకొని ఉన్న బలవంతంగా బాప్తిస్మని చెప్పలా. ఆ మాట యేసయ్య బైబిల్లో చెప్పినట్టయితే రోడ్డు పక్కన డ్రమ్ము పెట్టుకొని వచ్చే బళ్ళన్ని ఆపి తర్వాత తన్నారు. దొరికిన వాళ్ళ ముంచిపోయి వదిలిపెట్టేవాడిని. దేవునితో ఏం లేదని పట్టుకుని అందరూ ముంచి వదిలి ఆ ఝాన్సీ ఇలా యేసయ్య ఒక వ్యక్తి తనంతటా తానే పాపినని ఒప్పుకోవాలి. తన పాపాలేవో తనకు గుర్తుంటాయి కాబట్టి ఒప్పుకొని, నా పాపములన్నీ ప్రభువా క్షమించయ్యా, నా పాపములన్నీ నీ రక్తంలో కడుగయ్యా, పరిశుద్ధపరచయ్యా, ఇక నుంచి నువ్వు నా రక్షకుడు అయ్యా, నేను నీ బిడ్డనయ్యా అనుకుంటా రావాలి నా దగ్గరికి. మారు మనసు పొందాలి, వచ్చి బాప్తిస్మం పొందాలి, ఒడ్డెక్కాలి. అప్పుడు రాస్తా జీవ గ్రంథములో పేరు. దేవుని సముఖ జీవ కవిలేలో, కవిలే అంటే పుస్తకం. దేవుని సముఖ జీవ కవిలేలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. దేవుని సముఖ జీవ కవిలేలో, దేవుని సముఖ జీవ కవిలేలో నీ పేరున్నదా, నీ పేరున్నదా అని అడిగా. ఇప్పుడు రక్షణ పొందిన వాళ్ళు ఏం చెబుతారో తెలుసా? రక్షణ పొందిన వాళ్ళు దేవుని సముఖ జీవ కవిలేలో, దేవుని సముఖ జీవ కవిలేలో నా పేరున్నది, నా పేరున్నది. నా పేరుంది, నా యేసయ్య గ్రంథంలో నా పేరుంది. నాకు తెలుసు ఎన్ని ఉన్నాయని తెలుసు. నా తండ్రి, నా బంగారు తండ్రి నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడని తెలుసు. మా అయ్య నా కోసం ఉమ్ములోయించుకున్నాడా, ముఖం మీద వెంట్రుకలు పెరగబడ్డా, అరచేతి దెబ్బలు తిన్నాడా, పిడిగుద్దులు తిన్నాడా మా అయ్య, మా తండ్రి, మా నాయన. నేను మొక్కిన వారెవ్వరూ నా కోసం ప్రాణం పెట్టలేదు, ఇంత శ్రమ అనుభవించలేదు నా పిచ్చి తండ్రి. నేను పాపం చేశాను కనుక న్యాయంగా శిక్ష పొందాలి, అదే న్యాయం. అయితే ఆ శిక్ష నా మీద పడకుండా నా తండ్రి ఆయన మీద వేసుకుని న్యాయానికి న్యాయం చేసి పాపినైనా నాకు తప్పుదిద్దుకునే ఛాన్స్ ఇచ్చాడు నా బంగారు తండ్రి, నా యేసయ్య. దిద్దుకోరా, ఇక మార్చుకో, ఇక సరి చేసుకో, ఇక కొత్త జీవితం బ్రతుకు, క్రొత్త జీవితం జీవించరా అని పిలిచి నా తండ్రి నా భారమంతా మోసాడు మా అయ్య. నేను తినాల్సిన దెబ్బలై, నేను అనుభవించాల్సిన శ్రమది, నేను పొందాల్సిన శీలలై, నా పాపాలే నా ప్రభు. ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకుంటి, ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకుంటి, కాదు కాదయ్యయ్యో నాదు పాపములకే, కాదు కాదయ్యయ్యో
పాపము కొరకే సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల, విలువైన నీ ప్రేమ వివరింతు నా యేసు, విలువైన నీ ప్రేమ వివరింతు శ్రీ యేసు. ఆనాటి యూదులు కదమ్మ చంపింది మన పాపాలు, మన దోషాలు, మన అతిక్రమాలు. కాబట్టి ఇప్పుడు శుద్ధీకరణ అనేది ఎవరికి ఉందండి? ఎవరి హృదయంలో విశ్వాసం ఉందో వాళ్ళకి శుద్ధీకరణ. ఓకేనా? ఆత్మరక్షణ ఎవరికి ఉందండి? ఎవరిలో విశ్వాసం ఉందో వాళ్ళకి ఆత్మరక్షణ, ఫలము, పరలోకం ఉంది. ప్రైజ్ ది లార్డ్. 2, దేవుని దగ్గర ఉన్న సర్వ సమృద్ధి ఎవరి వశమైద్దండి? ఎవరికి విశ్వాసం ఉందో వారి వశమైద్దండి. విశ్వాసం నీకు లేకపోతే దేవుడిని ఏం చేయమంటావు? ఆయనే చెప్పాడు గ్రంథంలో, మార్కు సువార్త 9:27 అనుకుంటాను, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని. విశ్వసించుట నీకు చేతనైతే విశ్వసించువానికి సమస్తము. అది అంటే అన్నీ ఉన్నాయి, కానీ విశ్వసించువాడు మాత్రమే పొందగలడు. విశ్వాసం అనే కళ్ళు కావాలి దేవుడి చిత్రాలు చూడటానికి. ఓకే, దేవుని స్వరాన్ని వినటానికి విశ్వాసం అనే చెవి కావాలి. దేవుడిచ్చు సహాయం పొందాలంటే విశ్వాసం అనే చేతులు కావాలి. దేవుడిచ్చే హెల్ప్ పొందాలంటే దేవుని దగ్గరికి నడవటానికి విశ్వాసం అనే పాదాలు కావాలి. అందుకే నేను చెప్పేది ఒట్టిది కాదు. బుర్ర ఉన్నోళ్ళకి, మీరు దీన్ని తేలిగ్గా తీసుకుంటారో లేకపోతే సీరియస్గా తీసుకుంటారో నాకు తెలియదు, మీ కర్మ. మ్యాటర్ క్లియర్గా చెప్పడమే నా బాధ్యత. అబ్రహాము లోతు ఇద్దరు వేరైన తర్వాత, లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత దేవుడు అబ్రహామును దర్శించి ఏమన్నాడో తెలుసా? అబ్రామా, నీవు లేచి ఈ దేశము యొక్క పొడవు వెడల్పులలో ఈ దేశములో సంచరించు, నీవు చూచుచున్న ఈ దేశమును నీకును నీ సంతానానికి ఇస్తున్నానన్నాడు. ఇచ్చాడా? అప్పుడే ఇచ్చాడా? ఇస్తాను, నువ్వు నడవయ్యా, నువ్వు చూడవయ్యా అన్నాడు. చూడు అన్నాడు, చూశాడు. నడువు అన్నాడు, నడిచాడు. చివరికి ఎవరిదైందో తెలుసా? అది తన పిల్లలదే అయింది. అదే ఇప్పుడు ఇజ్రాయేలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏందనుకున్నా మరి? విశ్వాసంతో చూడు అంటాడు. చూస్తే నువ్వు స్వతంత్రించుకుంటావు. విశ్వాసంతో చూడటం నేర్చుకో, విశ్వాసంతో మాట్లాడటం నేర్చుకో, విశ్వాసంతో నడవటం నేర్చుకో, విశ్వాసంతో బ్రతకటం నేర్చుకో, విశ్వాసంతో ప్రార్థించటం నేర్చుకో, విశ్వాసంతో దేవుని అడగటం నేర్చుకో. అన్నీ పొందుకుంటావు. నీకు న్యాయమైనవి, క్షేమకరమైనవి, యోగ్యమైనవి, యుక్తమైనవన్నీ నా తండ్రి ఇస్తాడు. నీకు కీడుకరమైనవి మాత్రం అందనీడు. ప్రభా దీవా అంటే చెప్తాడు, వద్దు బేట నీకు అది మంచిది కాదంట. ప్రభా ఇది కావాలంటే అది ఇవ్వచ్చు, నీకు ఇస్తా అంటాడు. ప్రభా ఇది ఇవ్వంటే ఇది వద్దు బేట నీకు ఇది మంచిది కాదు. అది కూడా నువ్వు నమ్మాలి. నా తండ్రి నాకేది మంచో అదే అనుమతిస్తాడు, నా తండ్రి నాకు కీడు కలిగించేవి రానియడు అని నువ్వు నమ్మినట్లయితే ఆ విశ్వాసాన్ని బట్టి నిజంగానే దేవుడు నీ లైఫ్లో అలా జోక్యం చేసుకుంటాడు. నేనేం నమ్ముతానో తెలుసా? నా నడక మీద నాకు నమ్మకం ఉండదు. నాకు తెలుసు, చూస్తాను పోయి గుంట్లో పడతానని నాకు తెలుసు. నేనేం చెప్పుకుంటాను తెలుసా? మా నాన్నున్నాడు, నేను గుంటకు వెళ్ళినా నన్ను పోనీడు, నన్ను తప్పిస్తాడు. మోకాళ్ళు వేసి కూడా అదే అడుగుతా. నంబర్ 1 సోదరుడిని ప్రభువా, నంబర్ 1 సోదరుడిని. ఏది మేలో ఏది కీడో తెలియదు, ఏది మంచో ఏది చెడ్డో తెలియదు, ఎవరు నిజమో ఎవరు అబద్ధమో తెలియదు, ఎవరు గ్యాంబ్లింగ్ చేస్తున్నారో ఎవరు యథార్థంగా ఉన్నారో తెలియదు. అన్నీ నమ్ముతా, గుడ్డిగా పోతా ప్రభువా. గుంటలో పడే అవకాశం ఉంటుంది కనుక నా తండ్రి నన్ను చెడనీయక, త్రోవ విడనీయక నీ కృపతో నన్ను నడిపించవా అని ప్రార్థన చేసుకుంటా. అండ్ నమ్ముతా. నాతో ఉన్నవాళ్ళు కూడా చెప్తా, చాలాసార్లు చెప్పాను, అరే నేను తేడా పడాలని, నేను చెడిపోవాలని పరిగెత్తినా నన్ను పోనీయట్రా. ఎందుకంటే అప్పచెప్పుకున్నా. ఏమన్నా అప్పచెప్పుకున్నా? చివరి శ్వాస విడిచేంత వరకు నాదు సాక్ష్యము కాపాడుము, సాక్ష్యము చెదరి పోవుట కంటే
ముందే మరణము కలిగించుము, ముందే మరణము కలిగించుము. అప్పచెప్పుకున్నా నా ప్రభువుకి. నేను ఎటుపోయి ఎటు చెడతానో తెలీదు, నేను చెడి నీకు సాక్ష్యం తేడా రాకూడదు, నా వల్ల నీకు అవమానం రాకూడదు. అలా వచ్చే పరిస్థితి ఉంటే దానికంటే ముందే నన్ను గాజేయి, ఉంచొద్దు ఈ భూమి మీద. బతికినంత వరకు షాలేము రాజు అనే వాడి ద్వారా నీ నామానికి మహిమే రావాలి, కానీ నీ నామానికి అవమానం మాత్రం కలిగించే బతుకు నాకొద్దు. వీడు రేపు చెడతాడనుకుంటే ఈరోజే నన్ను గాజేయి ప్రభువా, భూమి మీద నన్ను ఉంచొద్దని అప్పచెప్పుకున్నా. అలాంటి విశ్వాసాన్ని నీవు కలిగి ఉండగలవా? అప్పుడు నిన్ను ఆయన డ్రైవ్ చేస్తాడు. అలా ఆ డ్రైవింగ్లోనే కొన్ని నీకు అవసరమైన ఇస్తాడు, కొన్ని నువ్వు అడిగినా వద్దంటాడు. దేవుడు మనకు చేసే గొప్ప మేలు ఏంటో తెలుసా? మేలు అన్నింటిలో గొప్ప మేలు మనం అడిగినవన్నీ మనకి ఇవ్వకపోవటం. స్తోత్రం. తెలుసా మీకు ఆ సంగతి? మీలో దేవుడిని నమ్ముకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. నిజంగా నమ్ముకున్నారా? ఒక్కోసారి ఇంట్లో తగాదయ్యి జీవితం మీద విరక్తి పుట్టి, దేవుడా సావన్నా రావట్లేదు దేవుడా అన్న రోజు ఒక్కరోజు అన్న ఉందా? ఉంటే చేయొద్దు. దేవుడు ఆమెనంటే బిడ్డ తెగ ప్రార్థన చేసావు బిడ్డ ఆమెనంటే ఈ పాటికి బంద కట్టేవాళ్ళు పెట్లో పెట్టి. దేవునికి స్తోత్రం. అవునా కాదా? మరి ఆమెను అన్నాడా? పిచ్చి ముఖం, ఎందుకు పిచ్చి దాన్ని చచ్చిపోయింది, నీకోసం ప్రాణం పెట్టినోడు నేనుంటే నువ్వు చావాలనుకుంటావు, ఎరు ముఖం, ఈ శోధన పోయిద్దిలే భయపడవాకని ధైర్యపరిచి నిలబెట్టాడు నా తండ్రి. అట్లా కాకుండా పిల్లలు చెప్పిస్తాం, ఈడు జావా అంటాం. ఆమెను అన్నాడు అనుకోండి, నిజంగా చస్తాడు. అవునా? నువ్వు ఇల్లంతా గడిగి శుభ్రం చేసావు, వాడు ఆ మురికి కాళ్ళతో లోపల తిరిగాడు, ఈ కాళ్ళు ఎర్రగం ఏంది అన్నావు. ఆమెను అన్నాడు అనుకో, అంతే, మళ్ళీ 2 కాళ్ళు కట్లు కట్టుకొని కూర్చుంటాడు వాడు. వాడికి అన్ని నువ్వు ఎత్తిపోయాల్సి వచ్చింది. అవునా? ఎన్ని డైలాగులు వాడతావో ఫ్లోలో తెలియక ఆమెనంటే అవుటే. అట్లా ఫ్లోలో మాట్లాడేవి కానీ కొన్ని మనస్ఫూర్తిగా నువ్వు కోరుకున్నవి కూడా కొన్ని చేయలా దేవుడు. కొంతమంది ఇష్టపడిన వ్యక్తుల్ని దేవుడి ముందు ఉంచుతారు. ప్రభా ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం ఉందంటే, అమ్మాయే రావాలి ప్రభా, అమ్మాయి రావాలి ప్రభా అంటే, అమ్మాయి ఏందో దేవుడు తెలుసు. నీకు దినం చేసిద్దిరా రే వద్దురా అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. తెలుసు ఆయనకి ఆ సైకాలజీ తెలుసు, అందుకే వద్ద. కొన్నిసార్లు మనం ఏం చేయాలి తెలుసు? అమ్మాయి అనకూడదు, నీ చిత్తం అయితే ప్రభా అన్న. నీ చిత్తం అయితే ఆ అబ్బాయి, నీ చిత్తం అయితే ఆ అమ్మాయి. నేనేదో ఇష్టపడ్డా, నా ఇష్టాలు వద్దయా, నా ఇష్టాలని నా కష్టాలే ప్రభా, నీ చిత్తం మీద అదే రా. నేను మనంగా దేని మీద మనసు పెట్టకూడదు. కర్మగాలు ఇచ్చాడా, ఇక నువ్వే రోజు ప్రార్థన చేస్తావు, ఎందుకు ఇచ్చావు ప్రభా ఈ సైతాన్ దాన్ని, సైతానోడని. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పగట్టి చెప్పు. అది అందుకే చెప్తాడు, ప్రతి విషయములో దేవునికి అప్పగించుకొని నడవటం అనేది ఎంత ఉత్తమమో చూడండి. ఇప్పుడు చెప్తున్నాను, దేవుడి దగ్గర అన్నీ ఉన్నాయా లేవా? అబ్రహాంతో ఏం చెప్పాడు? ఈ దేశమును నీకు నీ సంతానానికి ఇస్తాను, ఇందులో సంచరించి దానిలో నడువుము, దాన్ని చూడు అన్నాడు. చూడు అక్కడ ఏమన్నాడు? ఆదికాండం 13వ అధ్యాయం 14వ వచనం. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. చూస్తే ఏమైందా? ఎందుకనగా మేము కూడా చూసాం, చుట్టూ పొలాలకి వెళ్ళి ఏమైంది. మనం చూడటం వేరు, అబ్రహాం చూడటం వేరు. అబ్రహాం విశ్వాసముతో చూస్తాడు. చదువు. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చెదను. దేవునికి మహిమ కలుగును గాక. నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను. కుటుంబంకి వెళ్ళి విశ్వాసంతో చూడాలి, వీళ్ళంతా నా ప్రభువుని సేవిస్తున్నట్టు. సమాజంకి వెళ్ళి చూడాలి, సమాజం అంతా నా ప్రభు రక్షణ పొందినట్టు. పట్టణంకి వెళ్ళి, గ్రామంకి వెళ్ళి, రాష్ట్రంకి వెళ్ళి, జిల్లాకి వెళ్ళి, దైవజనుడా ఏదైనా ఒక ఊర్లో పరిచర్య మొదలు పెడితే ముందు ఊర్లో జనాభా లెక్కేయాల. ఎంతమంది జీవితాలు ఉన్నాయి, ఎంతమంది జీవితాలు నరక పంచుల్లో ఉన్నాయో మనకు తెలియాలి. కొంతమంది సేవకులు వస్తే ఫలానా ఊర్లో చేస్తున్నానంటే ఆ ఊరు ఓట్లు ఎన్ని అంటాను నేను. ఓట్లు మనకు తెలియదన్న, మనమే జనాభా లెక్కలు వేసేవాళ్ళం కాదుగా అన్నాడు. చూస్తారు నాకు పిచ్చోడ, మనకు అవసరం అది.
అవసరం. ఎన్ని జీవితాలు రక్షించబడ్డాయో, ఎన్ని జీవితాలు నరకపు అంచుల్లో ఉన్నాయో, ఎన్ని జీవితాలు వ్యసనాల్లో ఉన్నాయో, పాపంలో ఉన్నాయో, శాపంలో ఉన్నాయో మనం తెలుసుకోవాలి. తెలుసుకొని వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. విశ్వాసంతో వాళ్ళ వైపు చూడాలి. నా దేవుడు కార్యం చేస్తాడు. అయిపోయింది. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. ప్రియులారా, బహుస్పష్టంగా ఈ విశ్వాసాన్ని కూర్చున్న సంగతి చెప్పాను. విశ్వాసముతో చూచుట, విశ్వాసముతో నడచుట, విశ్వాసముతో మాట్లాడుట, అంతేకాదు విశ్వాసముతో దేవుని దగ్గర ఉన్నవి అందుకొనుట. ఆత్మరక్షణ దేన్ని బట్టి జరుగుతుందండి? అంతేనా? ఇంకేమైనా ఉపయోగించావా? కేవలం నువ్వు విశ్వాసం ఉంచావు, రేపు నిత్య జీవం పొందుతావు. అలాగే కేవలం విశ్వాసం ఉంచుతావు, దేవుడి దగ్గర ఉన్నవన్నీ స్వతంత్రించుకుంటావు. కేవలం విశ్వాసం ఉంచాడు అబ్రహాము, అది అతనికి నీతిగా ఎంచబడింది. కేవలం విశ్వాసం ఉంచాడు, అదంతా తనకును తన సంతతికిని స్వాస్థ్యముగా ఇచ్చాడు, కనాను ప్రాంతం మొత్తాన్ని. కేవలం విశ్వాసమేనా? ఇంకేమైనా చేశారా? విశ్వాసమే. కేవలం విశ్వాసం ఎంత పనిచేసిందో చూడు, అంత శక్తి ఉంది. దేవుని మందిరంలో కూడా దేవుడు ఉన్నాడని కళ్ళకు కనపడకపోయినా మనోనేత్రాలతో దృష్టించి విశ్వాస నేత్రంతో మనం చూసి ఇదిగో విశ్వసించిన ప్రకారము నిజంగానే దేవుని సన్నిధిలో దేవుని మహిమ, దేవుడు ఆయన ప్రసన్నత ఉంటాయి. దేవుడు ఉంటాడు విశ్వసించిన వాడికి. ఆయనే చెప్పాడు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అన్నాడు. అంతేనా? నా మందిరంలో వారిని నేను ఆనందింపజేసేదను అన్నాడు. ఆయన ఉంటేనా లేకపోతేనా? దావీదేమన్నాడు? చిరకాలము నేను యెహోవా మందిరములో. ఎందుకు? మందిరములో నా దేవుని సన్నిధి ఉంటుంది, ప్రసన్నత ఉంటుంది, ఆయన పాదాలు ఉంటాయి. ఆయన దగ్గర కూర్చోవాలి, ఆయన పాదాల దగ్గర కూర్చోవాలనేది నా ఆశ అన్నాడు. విశ్వసించిన వాడికి అది. విశ్వసించిన వాడికి ఏమీ లేదు. మందిరంలో ఏమీ లేదు, ఆత్మరక్షణ విషయంలో ఏమీ లేదు, దేవుడి దగ్గర ఉన్నవి పొందుకునేదానికి కూడా ఏమీ లేదు. కానీ విశ్వాసం గలవారికి అన్నీ ఉన్నాయి. ఎంతమందికి అర్థమైంది? విశ్వాసం గలవాడు ఏం చేస్తాడు? ఇంట్రెస్ట్ ఉంటే రాయండి. విశ్వాసంతో చూస్తాడు, నంబర్ 1 అయిపోయింది. విశ్వాసంతో నడుస్తాడు, విశ్వాసం అనే చేతితో పొందుకుంటాడు, అలాగే విశ్వాసం అనే నోటితో అడుగుతాడు, రిక్వెస్ట్ చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. చేశానండి నేను దేవుని ముందు విశ్వాసంతో చేసిన ప్రార్థనల్లో ఎక్కువ ప్రార్థనలు ఆయన కృపతో నెరవేర్చాడు. నా ప్రాంత ఉజ్జీవం కోసం నేను ప్రార్థించిన ప్రార్థన నా దేవుడు విన్నాడు. ఆత్మల రక్షణ కోసం 50 ఆత్మల్ని రక్షించే శక్తి నీ ప్రభువా అని ప్రార్థించాను. 50,000 కంటే ఎక్కువ మంది ఆత్మల్ని రక్షించడానికి కృపనిచ్చాడు. నా లైఫ్ మొత్తం కష్టపడి 50 ఆత్మల్ని ప్రభు కొరకు సంపాదించి ఈ లోకాన్ని వదిలితే చాలనుకున్నా సోదరా. 50 ఆత్మల్ని, 50 మందిని సిలువ చెంతకు చేర్చి 50 బ్రతుకుల్ని బాగు చేసి నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే చాలనుకున్నా 50,000 కంటే ఎక్కువ మంది జీవితాలను ప్రభావితం ఈ చేతులతో బాప్తిస్మం ఇచ్చేటట్టు చేశాడు నా తండ్రి. ఇప్పుడు వాళ్ళ ఆత్మలన్నీ నిత్య జీవానికి వారసత్వం స్వతంత్రించుకుంటాయి. అవునా? వాళ్ళందరికీ ఆ పని చేసే అవకాశం నాకు దొరికిందిగా. ఇదంతా విశ్వాసం. నా తండ్రి మీద నేను పెట్టుకున్న ఆశ, ఆ విశ్వాసం నన్ను సిగ్గుపరచాల. విశ్వసించడమే కాదు, ప్రార్థించాను. అప్పుల ఊబిలో ఉన్నప్పుడు నా కుటుంబాన్ని అప్పుల బంధకాల్లోంచి విడిపించమని కుటుంబంలో పిల్లల్ని సహా మోకరింపజేసి విశ్వాసంతో ప్రార్థన చేశాం. రోజు ప్రార్థన చేశాం. ఏదో 3 రోజులు చేసి ఏం జరగలేదుగా అని ఎగ్గొట్ల సోది మోకాల్లాగా. కొంతమంది సోది మోకాలు ఉంటారు, ట్రై చేస్తారులే కానీ స్థిరంగా ఉండరు, చెంచల బుద్ధి. ఏదైనా చూడు 2 రోజులు 3 రోజులే, నికరం ఉండదు, నిలకడ ఉండదు. కార్యం జరిగిందాక పట్టుబడితే వదలకూడదు. 3 రోజులు చేసి పట్టపగలు చేస్తారు కొంతమంది. ఏం భక్తో ఏమో. మోకాళ్ళు లేస్తే ఏలియా అరచేయంత మేఘం పైకి లేచిందాక లేవాల మోకాళ్ళ మీద నుంచి. పట్టుబడితే అలా బట్టాల. చెప్పండి, విశ్వాసం ఏం చేసిద్ది? చూసిద్ది. విశ్వాసం ఏం చేసిద్ది? అడిగి పొందుకుంటుంది. విశ్వాసం ఏం చేసిద్ది? దేవుడు చెప్పిన చోటికి నడిచిద్ది. అంతేనా? విశ్వాసం ఏం చేసిద్దండి? దేవుడి దగ్గర ఉన్నవన్నీ స్వతంత్రించుకుంటుంది. వీటన్నిటితో పాటు విశ్వాసం ఏం చేసిద్ది? చివరి మాట చెప్పనా? స్తుతించిద్ది. ఏం చేసిద్ది? స్తుతించిద్ది.
కార్యం చేయి ప్రభువా, సాయం చేయి ప్రభువా అని ఆగిపోదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు తల్లి, నీ భర్త మారలేదు అనుకుందాం, చీదరగా ఉన్నాడు, లోకంలో ఉన్నాడు, పాపంలో ఉన్నాడు, మారలేదు అనుకుందాం. విశ్వాసము గలదానమైతే మోకాళ్ళు నేను చేస్తా తెలుసా, ప్రభువా ఆ దరిద్రుడిని మార్చయ్యా, ఆ చండాలు పొండి మార్చయ్యా, టార్చర్ చేస్తున్నాడు ప్రభువా. ఇది ప్రార్థన. వినండి, ఏంటిది ఇది? ప్రార్థన. కానీ విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? మార్చయ్యా కాదు, మోకాళ్ళు వేసిన దగ్గర నుంచి ఇక అదే ప్రార్థన, అదే స్తోత్రం. ప్రభువా ఆ త్రాగుబోతు స్థితిలో ఉన్న నా భర్తని పట్టిన దయ్యాలను వెళ్ళగొట్టినందుకు స్తోత్రం, 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 స్తోత్రం. అతన్ని మార్చి నీ సిలువ సాక్షిగా చేసినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా మీద ఉన్న అప్పుల బంధకాలని తెంచి వేసినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా పిల్లల జీవితాల్లో గొప్ప అద్భుతాలు చేసినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా ఆత్మీయ జీవితాన్ని ఉజ్జీవింపజేసినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా గ్రామాన్ని రక్షిస్తున్నందుకు స్తోత్రం, స్తోత్రం. నా గ్రామ ప్రజల్ని దర్శిస్తున్నందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా గ్రామం మీద పని చేస్తున్న అంధకార శక్తులు, దయ్యపు శక్తులు, మాంత్రిక శక్తులు, దురాత్మ శక్తుల్ని తరిమి కొడుతున్నందుకు స్తోత్రం. నా గ్రామం మీద నీ పరిశుద్ధాత్మ కార్యములు జరిగించుటకు నీ ఆత్మను పంపుతున్నందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా పట్టణం, నా ప్రజలు, నా కుటుంబం ఎట్లా? అది పద్ధతి. విశ్వాసం ఏం చేసిద్ది? కార్యం జరిగిందాకా ఆగదు. విశ్వాసము ముందుగానే స్తుతించడం మొదలు పెట్టింది. ఎందుకంటే విశ్వాస నేత్రం చూసిద్ది కదా కార్యం జరిగిందని. విశ్వాస నేత్రం చూసిద్ది కండి కార్యం జరిగిందని, అందుకని ముందే స్తుతించేస్తుంది. అంటే విశ్వాసం యొక్క నిశ్చయత అది. ఆ స్తుతి చెల్లించటం అనేది నిశ్చయత, కన్ఫర్మేషన్ అన్నమాట. దేవునికి స్తోత్రం. నేను కొన్నిసార్లు కడుపులో మండి పని చేశాను. నేను మీటింగ్ గ్రౌండ్లో ఒక పొలం ఎంత బతిలని అమ్మట్లా, చుట్టూ నోళ్ళు ఇచ్చారు, ఇట్లా మళ్ళీ వాడుతుందా మొత్తం కలిపి 1 ఎకరం లేదు, అల్లాడిస్తున్నాడు. ఇంక వాడికి చెప్పలా, పోయి ఆ పొలంలో మోకాళ్ళు వేసి ప్రభా ఇది ఈ ప్రభా అని స్టార్టింగ్లో ప్రార్థన చేశా, కార్యం జరగల. ఇక 2 సార్లు పోయి నడి పొలంలో మోకాళ్ళేసి ఇది ఇచ్చినందుకు స్తోత్రం, 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 ఇచ్చినందుకు స్తోత్రం, 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 స్తోత్రం అని. మీరు నమ్మండి నమ్మకండి, 10-15 రోజుల్లో పొలం వచ్చేసింది. వచ్చాడు, నాకేం చేస్తాడు, నేను స్తుతించా. దేవునికి మహిమ కలుగునుగా. అసలు ఫస్ట్ అక్కడ అడుగు పెట్టేటప్పుడు ఒక అతందే 14 ఎకరాలు ఉంది మీటింగ్ గ్రౌండ్. మరి కావాలా? వేరే వాళ్ళ పొలాల్లో పెట్టుకుంటేనే వాడు వచ్చి లాగు పీక అంటున్నాడు. 10 ఎకరాలు ఇచ్చినాడు బాగానే ఉంటున్నాడు పాపం. ఈ ఎకరం 2 ఎకరాలు వచ్చి అడావుడు చేస్తున్నాడు. అందుకని కాదు, ఒక సొంత ల్యాండ్ మీటింగ్ కొరకు ఉండాలని ప్రార్థన చేశాను. దేవుడు కార్యం చేశాడు. తీసుకోవడానికి ఒక ల్యాండ్ చూస్తే అతను అమ్మట్లా. ఇదే పని చేసి అక్కడ కూడా ఏం చేశాను, ఆ 14 ఎకరాల ల్యాండ్లో ఒక రాతి చట్టు ఒకటి ఉంటే దాని మీదకి వెళ్ళాం. ఆదివారం సాయంత్రం నాతో పాటు బిడ్డలు ఉంది, కొంతమందిని తీసుకొని పోయి దాని చుట్టూ రౌండ్ వేసి దాని మీద నూనె పోసి ఇది ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభు అని స్తోత్రం, స్తోత్రం, అందరి చేత స్తోత్రాలు చెప్పించి ఈ ల్యాండ్ మాకు ఇచ్చినందుకు స్తోత్రం, 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 స్తోత్రం. అంతకుముందు 3 పంపిస్తే వెనక్కి పంపించాడు అతను. ఏంది అమ్మేది మీకు, ఏది అమ్మేది, పొరపాటు ఏసు నామాలు పరిగెత్తుకుంటూ వచ్చాడు. దేవుడి కృపతో ఆ బిడ్డతో దేవుడు మాట్లాడాడండి. అంత నెల తిరక్కముందే వచ్చేసింది. విశ్వాసం స్తుతించిద్ది. అయిందా కాదు, అబ్బాయిని మార్చయ్యా కాదు, మార్చినందుకు స్తోత్రం, స్తోత్రం. అమ్మాయికి సంతానం అయ్యా కాదు, ఇచ్చినందుకు స్తోత్రం, స్తోత్రం. కార్యం చెయ్యయ్యా కాదు, చేసినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చెబుతున్నారా మీరు? ఇప్పుడు ఈ మధ్య 4వ సారి 5వ సారి ఇది చెప్పటం నేను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను చెప్పినట్టు చేయండి మీరు. దేవుడి కార్యం దేవుడు చేస్తాడు, ఏదో ఒక రిజల్ట్ నీకు ఇస్తాడు. కానీ విశ్వాసాన్ని ప్రయోగించండి, అన్నీ రక్షణ పొందుకుంటారు, స్వాధీనపరుచుకుంటారు శత్రుగవిని. దేవుని దగ్గర ఉన్నవి స్వతంత్రించుకుంటారు. మీరున్న బంధకాల నుంచి విడుదల పొందుతారు, అనేకులను విడిపిస్తారు. ఇదంతా విశ్వాసం.
ఇశ్రాయేలు సర్వ సమాజం 6 లక్షల కాల్బలం. కాల్బలమే 6 లక్షలు అంటే ఆడోళ్ళు పిల్లలు మొత్తం కలిపి ఎన్ని లక్షలు ఉంటారో మీరు ఊహించవచ్చు. 10-12 లక్షల మంది ఉంటారు. అంతమందిని బయటికి తీసుకొచ్చింది ఎవరి విశ్వాసం? విశ్వాసము ద్వారా మనం పొందుటయే కాదు, ఇతరులను కూడా బంధ విముక్తుల్ని చేయగలం చెల్లి. అందుకే విశ్వాసాన్ని ప్రయోగించాలి. దేవునికి మహిమ. కూటాలు పెట్టాం, విశ్వాసంతో పెట్టాం, కార్యం చేస్తాడు నా దేవుడని, కొందరైనా రక్షింపబడతారని. ఆ విశ్వాసాన్ని ప్రయోగించేటప్పుడు ఎన్నో అడ్డుబండ్లు వచ్చినాయి, ఎదురు దెబ్బలు వచ్చినాయి. అయినా సరే విశ్వాసం వెనక్కి తగ్గల. ఏమన్నా కానీ ఏమైనా కానీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. యేసు నామములో ఈ ఎదురు దెబ్బలు సైతానుగాడు తెస్తున్నాడంటే బలమైన పని నా దేవుడు చేయబోతున్నాడు, తగ్గేదే లేదు కనుకొని దిగ రంగంలోకి వేస్తున్నాడు. 1400 ఆత్మల రక్షణలోకి వచ్చేసినాయి. హల్లెలూయా. వెనక్కి తగ్గితే, విశ్వాసం వెనక్కి తగ్గితే అన్ని ఆత్మల రక్షణ పోగొట్టుకునేవాడు. ఏమైనా కానీ తెగించి విశ్వాసం వెనకడుగు వేదో. సడలని విశ్వాసం మన నరమున ఉంటే నరకాలే తలవంచవా. సడలని విశ్వాసం మన నరమున ఉంటే నరకాలే తలవంచవా. వస్తాడు వస్తాడు దివిని వీడి వడివడిగా దిగి వస్తాడు. ఆ కరుణామయుడు తాను తిరిగొస్తాడు. వస్తాడు వస్తాడు. ఎప్పుడు నోరు తెరిచిన విశ్వాసపు మాటలు పలకాలి. ఓడిపోయిన మాటలు, ఎదవ మాటలు మాట్లాడకూడదు. అట్లాంటి వాళ్ళు నా పక్కన ఉన్న చిరాకు నాకు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి దండం పెడతా, పోరా ఈ మధ్య లేకుండా పోరా దరిద్రుడు, ఎప్పుడు దరిద్ర మాటలు మాట్లాడుతున్నావు. దేవునికి స్తోత్రం. విశ్వాసంతో పలకాలి, విశ్వాసంతో మాట్లాడాలి, విశ్వాసంతో ప్రయత్నించాలి. ఒకని విశ్వాసం ఇతరులను కూడా రక్షించిద్దని తెలుసా? ఒక్కడే మోషే, ఆ ఒక్కడు ఉంచిన విశ్వాసం దేవుని ఎడల లక్షలాది మంది బయటపడ్డారు. శత్రువు తరుముతున్నప్పుడు ఎర్ర సముద్రం వైపు చూసి ఆ ఒక్కడి విశ్వాసమే 2 పాయలైపోయేటట్టు చేసింది. నీ విశ్వాసం నీ కుటుంబాన్ని గట్టెక్కిస్తుంది. నీ విశ్వాసం నీ సమాజంలో చాలామందిని రక్షించగలుగుతుంది. ఎందుకంటే ఆ విశ్వాసం నువ్వు దేవుని కొరకు పూనుకునేటట్టు చేసిద్ది, అనేక మందిని రగిలించేటట్టు చేసిద్ది. ఏమన్నా అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు రక్షణ ఉందా లేదా? ఆత్మరక్షణ. పాపులను నీతిమంతులుగా తీరుస్తానన్నాడా లేదా? ఎవరికది? విశ్వాసం ఉంచిన వాళ్ళకా ఉంచిన వాళ్ళకా? ఉంచి అడుగేసిన వాళ్ళకి, రక్షణ పొందిన వాళ్ళకి. పొందిన వాళ్ళకి లేదు, లేదు. నరకమే గతి, దేవుని ఉగ్రతయే గతి. ఈరోజు చివరిగా చెప్తున్నాను ఇక్కడ కూర్చున్న వాళ్ళకి. అయిపోయింది, నేను ముగిస్తున్నాను. వెళ్ళాలి, మందిర ప్రతిష్ఠ ఉంది. మళ్ళీ పిల్ల జల్లని వేసుకొని వచ్చారు మీరు. చివరిలో ఒక మాట చెప్తున్నాను నేను. విశ్వాసము గలవారు వీటన్నిటినీ పొందుకుంటారు, దేవుని గ్రంథంలో పేరు సంపాదించుకుంటారు. మార్కు సువార్త 16-17 వచనాల్లో నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు, ఎవరైతే రక్షింపబడ్డారో వారు నా నామమున దయ్యాలను వెళ్ళగొడతారు, క్రొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైనది ఏది త్రాగిన వారికి హాని కలగదు. అంతేకాదు రోగుల మీద వారు చేతులు ఉంచినప్పుడు, కూటం అయిపోగానే అందరు నా కోసం ఎగబడుతున్నారు. పిచ్చి మోకాలు. తెలియదు వాళ్ళకి, తెలియదండి. రక్షణ లేనోళ్ళు నా దగ్గరకు వస్తే అర్థం ఉంది. రక్షణ పొందినోళ్ళు ఎంత కృప పొందారో తెలుసా? మీరు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ప్రభువును వెంబడించేవాళ్ళు మీరు చేతులు ఉంచితే రోగులు స్వస్థత పొందుతారని రాస్తుంది బైబిల్లో. నీకు తెలుసా పెద్దమ్మ ఈ సంగతి? నువ్వు చెయ్యి ఉంచితే రోగి స్వస్థత పొందుతాడని తెలుసా? కానీ ఎప్పుడన్నా చేసావా ఆ పని? మనకెందుకు వచ్చింది కూడా వాళ్ళ రోగం మనకొస్తే. కానీ బైబిల్లో చెప్పాడు, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడిన దానిలో నువ్వు చెయ్యి ఉంచినా రోగం తగ్గిద్ది.
ఎప్పుడన్నా ఎవరికన్నా అంత నూనె రాసి ప్రార్థన చేసావా? చేసి చూడు, తగ్గిద్దో లేదో చూడు, జవాబు వచ్చిద్దో లేదో చూడు, కార్యం జరిగిద్దో విశ్వాసాన్ని బట్టి జరిగిద్ది. ఓకే, రైట్. ఎవని పేరైనను జీవగ్రంథం, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. చాలు. ఈరోజు అగ్నిగుండానికి పోవటానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అగ్నిగుండానికి పోవటానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అన్నా, నేను నరకానికి పోవాలనుకోవట్లేదు, దేవుని తీర్పులోకి రావాలనుకోవట్లేదు, ఉగ్రత పాలవ్వాలనుకోవటం లేదు, నాకు నిత్య జీవం కావాలి, నేను ఆత్మరక్షణ పొందాలి, నేను ప్రభురాజ్యంలో చేర్చబడాలన్నా నాకు తెలియక ఇన్నాళ్ళు ఆలస్యం చేశాను, నా పాపాలన్నీ ఒప్పుకుంటూ ఇక నేను మారు మనసు పొంది రక్షణ పొందుతాను. శాలేమన్నా, నువ్వు బాప్తీసం ఇస్తానంటే ఈ పూట తీసుకుంటాను, నేను నాకు ఇప్పుడే కావాలి, నేను ప్రభురాజ్య వారసుని వారసురాల్ని కావాలి అనేవాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే నీకు బాప్తీసం ఇచ్చే వెళ్తా. నేను పొందినప్పుడు స్పేర్ బట్టలు కూడా లేవు, కట్టు బట్టల మీదే పొందుకున్నా. ఎందుకంటే దాని విలువ నాకు తెలుసు. దాన్ని నిర్లక్ష్యం చేస్తే నా గతి ఏమైందో కూడా నాకు తెలుసు. అందుకని నిర్లక్ష్యం చేయాల సిద్ధపడ్డాను. అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే నీ చేయి ఎత్తండి. అన్న, నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వు ఇస్తే తీసుకుంటాను అన్న. దా, లేచి ముందుకు రా, ఇక్కడికి రండి. సిద్ధపడ్డ వాళ్ళు ముందుకు రండి. ఈ టైం పోతే రాదు. సిద్ధపడ్డ వాళ్ళు ఇంక ఇక్కడ ఉన్న వాళ్ళలో, అన్న నేను నరకానికి సిద్ధంగా లేను, నేను నిత్య జీవానికి చేరాలి. అవును బిడ్డ, యేసు ప్రభువుకు నువ్వు కావాలి. నిన్ను ప్రేమించి నీ కోసమే ప్రాణం పెట్టాడు. ఆయన యందు విశ్వాసం ఉంచావా? ధన్యుడివి, ధన్యురాలి. దా, నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. టైం పోతే రాదు. త్వరగా వచ్చేసే బిడ్డ, త్వరగా వచ్చేసాయి. దేవుడు నిన్ను దాటిపోకముందే పరిగెత్తు. పురుషుడా, స్త్రీ, అక్కడ కూర్చున్న వాళ్ళలో ఇంకెవరైనా రక్షణ పొందకపోతే ఇదే పిలుపు. లేదు అనుకోవద్దు, తేలిగ్గా తీసుకోవద్దు దేవుని మాటల్ని. దేవుడు పిచ్చి బట్టి కాదు అంత పని చేసింది. ఆయన కాళ్ళల్లో చేతుల్లో మేకులు పొందింది ఎందుకు? ఘోర నరకం నీకుంది కాబట్టి దాని నుంచి నిన్ను కాపాడటానికి అంత యాతన పొందాడు నా ప్రభు. నిన్ను తప్పించడానికే పొందాడు. రక్షించబడదు కానీ కేవలం నమ్మి బాప్తిస్మం పొందుట ద్వారా విమోచింపబడతావు, పరిశుద్ధపరచబడతావు, ధన్యుడివి, ధన్యురాలి అవుతావు. పిలవమని చెప్పాడు కనుక నేను పిలుస్తున్నా. రైట్, వెరీ గుడ్. పిలవమని నా తండ్రి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే చివరిలో ఒక్క పిలుపు, నా పిల్లల్ని పిలువు, నా పిల్లల్ని పిలువు, వాళ్ళ కోసం నేను ప్రాణం పెట్టానని చెప్పు. వాళ్ళ కోసం అరికాలు మొదలు నడినెత్తి వరకు, శరం మొదలుకొని సిరిపాదం వరకు చిత్రవదన అనుభవించానని చెప్పు. వారిని నరకం నుండి తప్పించడానికే నేను బలయ్యానని చెప్పు. నేను ఉగ్రుడనై త్వరలో రాబోతున్నానని చెప్పు. రక్షణ నిర్లక్ష్యం చేస్తే రాబోతున్న ఉగ్రతను తప్పించుకోలేరని చెప్పు.